చాలా శుభం. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం మీ సార్. పేరు? సౌజన్య. గోదావరికని రామగుండం నుండి వచ్చినాము. అరుణాచలం రావాలని 2 ఇయర్స్ నుంచి అనుకున్నాము. అనుకోకుండా స్వామివారి కాల్వల రావడం జరిగింది. పూర్వజన్మ సుకృతంగా భావించి, సత్ఫలితాన్ని సాధించి, సుహాసిని పూజకు గూడా ఇదివరకు ఎక్కడ ఎవరు చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గూడా కొంతమందికి ఉండవు. కానీ ఇక్కడికొచ్చినందుకు సుహాసిని పూజలో మేమున్నందుకు చాలా ఆనందంగా భావిస్తూ థాంక్ యూ. శ్రీ అరుణాచల్ శివం. అరుణాచల శివ. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం అండి. మీ పేరమ్మా? రజిత. ఎక్కడి నుండి వస్తున్నారు? గోరఖ నుండి వస్తాను. నరేష్ అన్నయ్య మమ్మల్ని పంపించిండు. మాకు ఈ అరుణాచలం రావడం, ఇక్కడ ఒక సేవ చేయడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నామండి. ఇట్లాంటి సేవ మాకు ఇంతకుముందు గోరఖంలో చేసుకున్నాం కానీ, ఇక్కడికి వచ్చిన సేవ చేసుడు, ఈ లాంఛనం అందుకునుడు, ఈ సుమంగళి పూజ చేసుకుని మా ఎంతో అదృష్టం అండి. ఓకే. శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ రుద్రాక్ష స్వామి, అరుణాచల రుద్రాక్ష స్వామీజీ సమక్షంలో చేసుకున్నది మాకు ఎంతో అదృష్టం అండి. ఈ సుహాసిని పూజ కూడా మాకు చాలా చాలా అదృష్టం చేసుకుంది. థ్యాంక్ యూ. అరుణాచల్ శుభం. శ్రీ అరుణాచల శుభం. అమ్మ నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరేంటి? నామగిరి స్వర్ణలత అండి. ఎక్కడి నుండి మేము వస్తున్నారమ్మా? గోదావరికని నుండి వచ్చినామండి. ఇక్కడ అరుణాచలంలో సేవ చేయడానికి వచ్చినామండి. శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి దగ్గరికి మేము సేవ చేయడం కోసం వచ్చినామండి. సేవకు వచ్చేటప్పుడు వచ్చినామండి. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని విషయాలు స్వామి వారు చెప్పిన తర్వాత చాలా బాగా అనిపించిందండి మాకు. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. పైగా మనిషిలో ఉన్న ఆహాన్ని తను ఎలా ఉండాలి, ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి, మనసుని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతి వాళ్ళతోని అనుకువగా ఎలా మాట్లాడాలనే విషయాలన్నీ నైట్ చెప్పిండ్రండి స్వామీజీ. మాకు చాలా బాగా నచ్చింది. మనిషి మనస్తత్వాలు, మనుషులు ఎలా ఉండాలనే వివరాన్ని గురించి మాకు అర్థమయ్యేలా చెప్పారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ సుహాసిని పూజ అని అన్నారు. ఆ పూజలో భాగంగా మాకు ఒక ఆడపడుచు లాంఛనంగా మాకు పసుపు కుంకుమ ఇచ్చి చాలా సంతోషంగా అనిపిస్తుందండి మాకు. ఎంతమంది వచ్చారమ్మా సేవకి? మేము 15 మంది వచ్చినామండి. ఇంకా మీరు రావాలనుకునే వాళ్ళకి ఏమైనా సందేశం తెలియచేయాలనుకుంటున్నారు? తప్పకుండా స్వామీజీ దగ్గరికి వెళ్ళి మంచి సేవలు అందించండి. మళ్ళీ మళ్ళీ అరుణాచలేశ్వరుని కూడా కోరుకొని మీ కోరికలు కూడా తీర్చుకోండి అని ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాండి. నేను పంపిస్తాను కూడా. అరుణాచల్ శివం. శ్రీ అరుణాచల శివం. అమ్మ నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరేంటి? సతీశ్వరి. ఎక్కడి నుండి వస్తున్నారు? గోదావరికని నుండి రామగుండం. ఓకే. ఎన్నోసారి అమ్మా రావడం అరుణాచలం? ఫస్ట్ టైం. ఓకే. ఎవరి ద్వారా వచ్చారు? మాకు అక్కడ రామగుండము ప్రమీలక్క గారి ద్వారా, తను మళ్ళా హన్మకొండలో నరేష్ సార్ ద్వారా, మేము వీళ్ళిద్దరి ద్వారా ఇక్కడికి అరుణాచలం ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే. మేము హన్మకొండ నరేష్ సార్ గారి ద్వారా ఇక్కడికి సేవకు వచ్చినాం. అరుణాచలంలో శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆధ్వర్యంలో మేము అన్నదాన సేవ చేసుకోవడానికి వచ్చినాం. ఓం నమః శివాయ. మేము ఇంతకు ముందు ఎన్నోసార్లు చాలా సేవలకు వెళ్ళినాం కానీ అరుణాచలంలో చాలా ప్రత్యేకము. స్వామివారి ఆధ్వర్యంలో సుహాసిని పూజ కూడా చేపిస్తున్నారు. ఈ అన్ని పూజల కంటే ఇక్కడ ఇది చూడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేము ఉత్సాహభరితులమై మా సేవ మేము కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. ఇంకా రిమైనింగ్ వచ్చే సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అరుణాచలం వచ్చి స్వామివారి ఆధ్వర్యంలో ఈ సేవను నిర్వహించుకొని ఇది చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వర అరుణాచల క్షేత్రములో ఆత్మపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో నిశ్చలమైన మనసుతో సనాతన హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం మేము మా ఇంటి యజమానులము
కలిసి సనాతన సాధు సంతు పరిషత్ చేయబోయే అన్ని కార్యక్రమాలకి మా ప్రాంతము నుండి పూర్తి మద్దతు పూర్తి భరోసా ఆ సనాతన సాధు సంత్ పరిషత్ యొక్క కార్యక్రమాలలో సభ్యత్వ చందాదారులుగా అందులో ప్రవేశించి సభ్యత్వ చందా రుసుముని చెల్లిస్తూ ఆ కార్యక్రమాలు జరిగే ప్రతి పనిలో మేము సైతం ముందుకు నడుస్తామని శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరిని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము సర్వము శివాజ్ఞ సర్వము శివాజ్ఞ శుభం భూయాత్. మీరందరూ కూడా సనాతన సాధు సంత్ పరిషత్తులో సభ్యత్వ చందాదారులుగా జాయిన్ అవ్వాలి. మీ ద్వారా కొంతమందిని దాంట్లో సభ్యత్వ చందాదారులుగా ప్రోత్సాహాన్ని తీసుకురావాలి. సనాతన సాధు సంత్ పరిషత్ రావాలి అని అంటే విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చే విధంగా అలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా అది భారంగా భావించద్దు, బాధ్యతగా భావించి సనాతన సాధు సంత్ బోర్డులో సంవత్సర చందాదారులుగా మీరందరూ ముందుకు నడవాలి. మీ మెయిన్ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ లీడర్ నెంబర్ ని పెట్టుకుంటాము. ఇది ప్రొసీజర్ అంతా స్టార్ట్ అయిన తర్వాత వారికి తెలియచేస్తాము. అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మీరందరూ అలర్ట్ అవ్వాలి. ఒక ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళి ఇవి ఏ విధంగా అయితే హిందూ ధర్మానికి ఒక వెన్నుముకలాగా నిలబడుతున్నాయో ఇప్పుడు 4వ పిల్లర్ లాగా సనాతన సాధు సంత్ పరిషత్ నిలబడడానికి అన్ని రకాలుగా సర్వం సిద్ధమైంది. మీరందరూ కూడా దాంట్లో సభ్యత్వం అయ్యి ఆ సనాతన సాధు సంత్ పరిషత్తులో మీరు కూడా ఆ సేవలో భాగ్యస్వాములు అవ్వండి.